పటాన్ చెరువు మండల ఇస్నాపూర్ గ్రామంలో తాజా మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి వారి కుటుంబ సభ్యులు మరియు బీఎస్కే యువసేన సభ్యుల సహకారంతో గ్రామ ప్రజల సమక్షంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం జరుపుకున్న ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉమ్మడి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు విచ్చేసి సీతారాముల వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలను తీసుకున్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ అందరికీ జై శ్రీరామ్. భారతదేశంలో సీతారాముల కళ్యాణాన్ని పెద్ద పండుగగా చేసుకుంటున్నారు. గత 6 సంవత్సరాల నుండి సీతారాముల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. ప్రజలు మరియు గ్రామ పెద్దల సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించము. ఇక్కడికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకున్నామని కార్యక్రమం ఇంత ఘనంగా నిర్వహించినందుకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇస్నాపూర్ గ్రామ తాజా మాజీ ఉపసర్పంచ్ శోభ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ అంజిరెడ్డి, మాజీ సర్పంచ్ మల్లారెడ్డి, వార్డు సభ్యులు గోవర్ధన్ రెడ్డి, బీఎస్కే యువసేన సభ్యులు సామిల్, హర్ష, మనోజ్, ప్రవీణ్, ప్రశాంత్, సంతు, శివ, సాయి, సుధాకర్, గ్రామ ప్రజలు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలకు మెదక్ జిల్లా ప్రజలకు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడంలో చాలా సంతోషం. ఆ శ్రీరామచంద్రుడి దయా కృప ఈ మెదక్ జిల్లా ప్రజలు ఉమ్మడి మెదక్ పార్లమెంట్ సంబంధించిన ప్రజలందరూ కూడా దయాల మీద ఉండాలని ఆ భగవంతుడు కోరుకున్న ఈ కార్యక్రమంలో ఇస్లాంపూర్ గ్రామ పంచాయతీల ప్రాంతీయ మండలంలో ఇక్కడ శోభా కృష్ణారెడ్డి గారు, అదేవిధంగా గడ్డం శ్రీశైలం గారు, ఇక్కడ కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా పెద్ద ఎత్తున శ్రీరామ కళ్యాణం చేయడం చాలా సంతోషం. ఆ భగవంతుడు కూడా అందరినీ సంతోషంగా ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అక్కడ కూడా ఆ అడుగుల కోరిక కూడా రాముడు తీర్చాలని మనస్ఫూర్తిగా ఈరోజు మా ఇస్నాపూర్ గ్రామంలో హనుమాన్ టెంపుల్లో అంగరంగ వైభవంగా శ్రీరామ కళ్యాణం జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవానికి చాలా మంది గ్రామస్తులు, చిన్నలు, పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు చాలా మంది అధిక సంఖ్యలో హాజరై ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులకు పాత్రలయ్యారు. ఇటువంటి ఇది మన దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి గొప్ప పండుగ, మన హిందువులందరికీ చాలా గొప్ప పండుగ శ్రీరామనవమి. అందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రామచంద్ర ప్రభువుకు మనసారా ధన్యవాదాలు, నమస్కారాలు చెబుతున్నాను. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని రామనామ వరాన్ననే నమైతి బ్రహ్మోవాచ. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఇస్నాపూర్ గ్రామంలో మేము గత 6 సంవత్సరాల నుంచి శ్రీరామనవమి ఉత్సవాలు చేస్తున్నాం. ఇది 6వ సంవత్సరం. చాలా గొప్పగా జరిగింది. ఈ అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి ఆ దేవదేవుడికి శతకోటి వందనాలు.